సరే అది ఇది నాకు తెలిసి నిన్న వంశీ గారు కూడా ఫేవరెట్ సీన్లు 2 చెప్పారు. అవునవును, వంశీ గారు వంశీ పైడిపల్లి 2 ఫేవరెట్ సీన్లు అదొకటి. ఎట్లా అనిపించింది సార్ అది? నిజంగా ఎవరు చూసినా ఇప్పుడు కూడా అంత స్పాట్ ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. ఆనందంలో ఇంత మంచి యాక్టర్ తీసుకొచ్చారు. అంతా రైటింగ్లోనే ఉందండి. అంటే ఆ క్వాలిటీ, ఆ టైంకి ఆ క్యారెక్టర్ అంటే బాగానే ఉండేవాన్ని కదరా. పొద్దున్న లేస్తా, తింటా, పంట, స్కూల్కి పోతా, మళ్ళీ వస్తా అనేది. అందరు బాగానే ఉన్నా, నువ్వు వచ్చినావు, అన్నీ పోయినాయి. ముఖ్యంగా అందరు కావాలనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మ అన్నప్పుడు నాకు ఆ రోజు చదివేటప్పుడు ఒక విధంగా ఉండేది, చేసేటప్పుడు ఇట్లా లోపల నుంచి బాధ తదా వచ్చేస్తూనే ఉంది, వాటర్ ఫాల్ లాగా. సో దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని, అంటే ఆ సీన్ ఏంటంటే 10 నిమిషాల సీన్ లెంత్ రాశాను, ఇంత 9-10 పేజెస్ రాశాను అన్న. అది చూసాక నాకు వైష్ణవికి ఇద్దరికి ప్యాక్ అయింది. ఎందుకంటే అంతసేపు ఎమోషన్ హోల్డ్ చేయడం, స్టేజ్ చేయాలి, ఇద్దరమే క్యారెక్టర్స్, పెద్దగా మూవ్మెంట్ లేదు. ఎందుకంటే నాకు కాల్ పోయింది, అంటే ముందు పోలీస్ స్టేషన్లో నన్ను కొడతారు కదా, ఎక్కువ మూవ్మెంట్ ఉండదు, నిల్చొని డైలాగులు చెప్తూ ఉండాలి. సో వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఒక రోజంతా ట్రై చేసినాం, వర్కౌట్ అవ్వలే. అంటే కెమెరా ప్లేస్మెంట్స్, లైటింగ్ ఎందుకో రాజేష్ నచ్చట్లేదు ఆ రోజు. నెక్స్ట్ డే నైట్ అన్నీ క్లిక్ అయినాయి. ఇట్లా లోపల నుంచి నాకు బాధ రావటం, వైష్ణవి రియాక్షన్స్, సాయి రాజేష్ అన్న స్టేజింగ్, బాలరెడ్డి అన్నది లైటింగ్, అవన్నీ నాకు ఇట్లా ఆ రోజంతా నైట్ అంతా ఆల్మోస్ట్ పొద్దున్నాక ఏడ్చి నెక్స్ట్ డే అంతా హెడేక్ లాగా ఉండిపోయింది. కానీ ఆ రోజు అన్నారు సాయి రాజేష్ అన్న, మన క్లైమాక్స్ దొరికేసింది, వర్కౌట్ అవుతుంది, మనం కాన్ఫిడెంట్ ఉండొచ్చు అని ఆ రోజే చెప్పాడు. అండ్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ యాక్చువల్లీ. ఆ రైటింగ్ ఆ విధంగా ఆ ఫ్లోలో లేకపోతే మనకి అంత బాధ రాదు.